ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపిడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపిడి. మన కన్నులు కన్నీళ్లు విడిచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇర్మియా భక్తుడు సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, వారు నివసిస్తున్న మరి దేవుని యొక్క ఆవరణములను, మరి ఆ గ్రామంలో మరి వారిని నాశనం చేయడానికి శత్రువులైన వారు ముట్టడి వేసి ఉన్నారు. మరి ఎప్పుడైతే ముట్టడి వేసి ఉన్నారో ఆ సమయమున ఇర్మియా భక్తునికి మరి ఏమి చేయాలనిపించిందంటే కన్నీటి ప్రార్థన. అక్కడికి ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారంటే, కన్నీరు కార్చు స్త్రీలను పిలువనప్పుడు మన కన్నుల నుండి కన్నీళ్ళు ఏడవాలి అనేసి మరి భక్తుడైన ఇర్మియా చెప్పడం జరిగిందంటే, మరి ఎందుకు కన్నీటి ప్రార్థన గూర్చి తను అంత నమ్మకంగా ఎందుకు చెప్పి ఉన్నారంటే, కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఉదాహరణకు, ఈ భూమి మీద తల్లిదండ్రులైన మన బిడ్డలు ఏమైనా కావాలని అడిగినప్పుడు మనం ఒక మారు గద్దిస్తాం, 2 మార్లు గద్దిస్తాం, 3వ మారు కూడా గద్దిస్తాం. అయినా తనకు అది కావాలని ఏడుస్తున్నప్పుడు మరి దానికోసం ఇవ్వలేని పరిస్థితి ఉన్నా అది ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. వారి బాధను మనం చూడలేము, వారి కన్నీటిని చూడలేము. ఈ బాహ్య సంబంధమైన బిడ్డల కోసము మనమే అంత బాధ కలిగినప్పుడు మనల్ని సృష్టించిన, మనల్ని ప్రేమించిన దేవత దేవునికి మన ఎడల బాధ అనేది ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. నువ్వు బాధపడితే ఆయన ఊరకుండే దేవుడు కాదు. అయితే నువ్వు ఏడ్చినట్లయితే నీ కన్నీళ్ళు తుడుచువాడిగా ఉన్నాడండి. ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చాలా విలువైనదండి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీవు అనుకునేవారు ఎవరు నీ యొద్ద లేనప్పుడు, అందరూ విడిచిపోయినప్పుడు, నీ భర్త కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ కుమారులు కానీ, నీ కుమార్తెలు కానీ, నీ తోబొట్లు కానీ, మరి అక్క చండ్రులు కానీ, ఇంకా ఎవరైనా నిన్ను విడిచిపోయినప్పుడు, బాధతో ఉన్నట్లయితే, వేదనతో ఉన్నట్లయితే, మరి ఏమి తోచని పరిస్థితుల్లో కృంగిపోయినట్లయితే, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరించేవాడే ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవారు మనల్ని ఆదరించకపోవచ్చు, మన కష్టాన్ని తీర్చకపోవచ్చు, మన సమస్యను తీర్చుకోపోవచ్చు, కానీ మన దేవుడు ఖచ్చితంగా మన సమస్యను తీర్చువాడే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కన్నీరు విడుచు స్త్రీలను పిలువనంపుడి అని ఆ భక్తుడు ఎందుకు చెప్పి ఉన్నాడంటే, కన్నీరు కార్చుట వలన మనకు ప్రతిఫలం ఉంటుంది, కన్నీరు విడుచుట వలన మనకు జవాబు వస్తుంది, కన్నీళ్ళు విడుచుట వలన మనము మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా ఏ స్థితిలో ఉన్న అన్నిటి ప్రార్థన ప్రాముఖ్యం అనేది జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవునితో పాటు పెనుగులాడే రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. కన్నులో జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులో జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందులే దీవెన
దేవుడే మరచునా, ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వు నోలంత నీ ముందు తల వంచెను ఇక ముందు, నవ్వు నోలంత నీ ముందు తల వంచును ఇక ముందు, ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా, ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని కార్యాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. అనుకొనని శ్రమలను ఎదురించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అవమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. అనుకొనని శ్రమలను ఎదురించిన, ఆత్మీయుల ప్రేమ నిద్రించిన, అవమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కొను విందు, యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కొను విందు, ఉందులే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా, ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. ప్రైజ్ ది లార్డ్.